రాము అనే పదాన్ని నేను ఈరోజు ప్రత్యేకంగా మీకు తెలియజేస్తున్నాను. రాముడు, వారి సంతానము, మనము ఆ సంతానం ఎక్కడి నుంచి వచ్చామంటే రాము అనే పదాలు, ఈ రాము, హీరాము. బైబిల్లో రాము రాము అనే పదాలు మీరు చాలాసార్లు చూస్తారు, గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో మొట్టమొదటి లాంగ్వేజ్, ఓల్డెస్ట్ లాంగ్వేజ్, యాన్సియంట్ లాంగ్వేజ్ ఏంటి అంటే ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు శ్రేష్ఠమైన నామం పేరిట బైబిల్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగున్నారని సంతోషిస్తూ ఉన్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయాన్ని నేను మీకు తెలియచేయాలని భావిస్తూ ఉన్నాను. చాలా చరిత్ర దాగి ఉంటుంది, భక్తి ఉంటుంది. అసలు ఈ భారతదేశం ఎలా వచ్చింది, ప్రపంచం ఎలా వచ్చింది అనే విషయాలను మనం ధ్యానిస్తూ ఈ దినాన 22వ తారీఖు అయోధ్యలో రాముడి యొక్క ఒక ఆలయాన్ని ఎంతో సుందరంగా, అద్భుతముగా చాలామంది భారతదేశంలో ఉన్న హైందవుల యొక్క ఆలోచన నెరవేర్చు కొరకై దాన్ని సుందరముగా నిర్మిస్తూ వచ్చారు. అది రాముడి యొక్క ఆలయం అని మనము చూస్తూ ఉన్నాం. చాలా యాంగ్జైటీగా చాలామంది ఉంటూ వచ్చారు. చాలా సంతోషం. అయితే ఈ రాముడి గురించి మనం చూసినట్లయితే రాము, రాము, రామ్ అనే పదం బైబిల్లో మనకు చాలాసార్లు కనిపిస్తుంది. నిజమా అని అనుకుంటున్నారా? ఎస్, బైబిల్లో చాలాసార్లు రాము అనే పదం కనబడుతుంది. ఈ భారతదేశంలో ఉన్న రాముడు అనే వ్యక్తి సూచనలు, సంబంధం ఏమైనా ఉందా అనే విషయాల్ని మనము ఈరోజు తెలుసుకుంటాం. ఈ పదం ఎలా వచ్చింది? భారతదేశంలో ఉన్న రామ్ అనే పదం, బైబిల్లో ఉన్న రామ్ అనే పదం, రాము అనే పదాలు ఎక్కడి నుంచి వచ్చాయి, అసలు ఏంటి వీటి యొక్క గూఢార్థాలు అనేది ఈరోజు నేను మీకు తెలియచేయాలని భావిస్తూ ఉన్నాను. చాలా హిస్టరీని మీరు వినబోతున్నారని నేను సంతోషిస్తున్నాను. నిజమేంటి, అసలు చరిత్ర ఏంటి అనే విషయాలను మనము గమనిద్దాం. ప్రపంచంలో చాలామంది భావించేది ఏంటంటే మనుషుడు పుట్టి చాలా లక్షల సంవత్సరాలైందని అంటూ ఉంటారు. చాలాసార్లు మనం ఈ మాటలు వింటూ ఉంటాం. చాలా లక్షల సంవత్సరాలు అయిపోయింది అని మనం అనుకుంటూ ఉంటాం. అయితే మనకు తెలియని విషయాలు, చాలా సంఘటనలు చాలా దాగి ఉన్నాయి. అది మనము వాటిని గ్రహించి లోతుగా వెళ్ళి పరిశీలించినప్పుడు మనం తెలుసుకుంటూ ఉంటాం. భారతదేశంలో ఎన్నో సంవత్సరాల నుంచి రాముడి యొక్క ఆలయం కట్టాలని ప్రతిష్టాత్మకంగా చాలామంది తీర్మానం చేసుకున్నారు, నిర్ణయించుకున్నారు. దాన్ని కట్టడానికి చాలా ప్రయత్నాలు చేసి మోడీ గారి యొక్క సారథ్యంలో ఈరోజు 22వ తారీఖున ఒక సమయాన వారు చేయబోతున్నారు. మంచిగా చాలా ఉన్నతమైన ఆలోచన కలిగి వారు చేస్తూ ఉన్నారు. చాలా సంతోషమైన విషయమని నేను భావిస్తూ ఉన్నాను. రాము అనే పదం బైబిల్లో మనకు ప్రత్యేకంగా మొట్టమొదటిగా ఒక చోట మనకు కనబడుతుంది. చూద్దాం. స్టార్టింగ్లోనే కనబడుతుంది. దీంట్లో నేను మీకు అనేక విషయాలు తెలియజేస్తాను. భారతదేశం ఎప్పుడు ఏర్పడింది, ప్రపంచం ఎప్పుడు ఏర్పడింది, అసలు ఫస్ట్ ఏర్పడిన రాజ్యాలు ఏవి, దేశాలు ఏంటి, ఈ భాషలు ఏంటివి అనే విషయాలు నేను మీకు తెలియచేయాలని భావిస్తూ ఉన్నాను. నిజం ఈ సమయంలో మనం తెలుసుకుందాం. ఆదికాండము 10వ అధ్యాయము, 1వ వచనాన్ని మనము చదువుతాం. ఆదికాండము 10వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదివితే అక్కడ మనకు కనబడుతుంది. ఇది నోవాహు కుమారుడగు షేము, హాము, యాపేతు వారి వంశావళి. జలప్రళయము తర్వాత వారికి కుమారులు పుట్టిరి. చాలు. జలప్రళయము తర్వాత నోవాహుకు కుమారులు పుట్టారు. ఆదాము, హవ్వ
దేవుడు మొట్టమొదటిగా దేవుడు ఆదామును తయారు చేశాడు. ఆదామును తయారు చేసిన తర్వాత మరలా హవ్వను క్రియేట్ చేస్తూ వచ్చారు. పక్కటెముకలను తీసి అవ్వను తయారు చేస్తూ వచ్చాడు. ఆదాము అవ్వల ద్వారా వారు తినవద్దన్న పండుని తిని పాపాన్ని కొని తెచ్చుకుంటూ వచ్చారు. అది ఏదేను తోట. ఇప్పటికీ ఆల్ ఖుర్నా అనే ప్రదేశం ఇరాక్లో అది ఉంటుంది. ఏదేను తోట ఆల్ ఖుర్నా ప్రదేశంలో వారు త్రోసివేయబడ్డారు. త్రోసివేయబడిన తర్వాత వారి ద్వారా పుట్టబడిన సంతానమే దేవుడు నోవాహును ఏర్పాటు చేసుకున్నాడు. నోవాహు ఒక్కడే నీతిమంతుడు కనబడుతూ వచ్చాడు. ఆ నోవాహు ఒక ఓడను తయారు చేసుకోమన్నాడు. ఆ ఓడను తయారు చేసుకోవడం వలన ఆ ఓడ ద్వారా వారు సేఫ్ చేయబడ్డాడు. ప్రజలందరూ అప్పటికే చాలా మంది పుట్టారు. చాలా మంది ప్రజలు ఏర్పాటు చేయబడ్డారు. అందరూ పుట్టిన తర్వాత పాపం పెరిగిపోయింది, అక్రమం విస్తరించింది. ఆ అక్రమం విస్తరించుట చేత మానవులు నశించిపోతున్నారు. ఘోరమైన పాపంలో జీవిస్తావు. వాయువరసలు లేకుండా అతిక్రమమైన జీవితం జీవిస్తూ పాప ఊబిలో కూరకపోయి త్రాగుడు అన్ని రకమైన కార్యక్రమాలు మునిగిపోతున్నారు. దేవుడికి అది ఇష్టం లేని కార్యంగా ఉంది. దేవుడికి ఇష్టం లేని కార్యం వలన, దేవునికి అది ఇష్టం లేని పని వలన దేవుడు ఏం చేస్తూ వచ్చారంటే నోవాహు చెప్పాడు ఓడ తయారు చేసుకోమని. దాని కారణం వలన నోవాహు ఓడ తయారు చేసుకున్నాడు. వర్షం పడింది. వర్షం రాదు అనుకున్నారు. కానీ దేవుడు చెప్పాడు వర్షం పడుతుంది. 40 రోజులు భయంకరమైన వర్షం కురిసింది. కురిసిన తర్వాత వీరు మాత్రమే తప్పించబడ్డారు. నోవాహు ఫ్యామిలీ 8 మంది సంతానం మాత్రం తప్పించబడి ఆ ఓడ 40 రోజులు విపరీతంగా వర్షం పడిన తర్వాత అది అరారాతు కొండ మీద ఉంది. ఇప్పటికీ అరారాతు కొండ ఉంది. టర్కీ దేశంలో ఉంటుంది. అది చరిత్ర, బైబిల్ చరిత్ర చెప్తుంది. అరారాతు కొండ మీద ఆగిపోయింది. ఆ అరారాతు కొండ నుంచి వారు కిందికి వచ్చిన తర్వాత వారి పేర్లు మనం చూస్తూ షేము, హాము, యాపేతు. ఈ షేము, హాము, యాపేతు వారి ద్వారానే జలప్రలయము తర్వాత కుమారులు వారికి పుట్టిరి. జలప్రలయము తర్వాత వారికి కుమారులు పుట్టడం జరుగుతూ వచ్చింది. అలా వారి ద్వారా ఇప్పుడు మనం చూస్తాము. 2వ వచనం, యాపేతు కుమారులు గోమోరు, మాగోగు, మాదాయి, యావాను, తోబాలు, మెషేకు, తిరాసు అనవారు. వారి ద్వారానే ప్రపంచం ఏర్పడిందండి. నోవాహు సంతానం ద్వారానే ప్రపంచమంతా వచ్చిందని మనం గమనిస్తాం. ఇప్పుడు యాపేతు ద్వారా సముద్రము దగ్గర వారు. 5వ వచనం, వీరి నుండి సముద్ర తీరము నుండి జనములు వ్యాపించారు. వీరి నుండి సముద్ర తీరము నుండి జనములు వ్యాపించారు. యాపేతు ఉన్న కుటుంబ సభ్యులు సముద్రం దగ్గరికి వెళ్ళిపోయారు. వాళ్ళు సముద్రం దగ్గర వారు నివసిస్తూ వచ్చారు. సముద్రం దగ్గర వారు జీవించే పరిస్థితులు కలుగుతూ వచ్చాయి. ఆ యాపేతు కుమారులు వెళ్తూ ఇలా వెళ్తూ ఎక్కడికి వెళ్ళిపోయారు తెలుసా? వారే అమెరికా, నార్త్ అమెరికా, ఉత్తర అమెరికా, గ్రీకు, తర్వాత ఇటలీ, రోమ్, వీరందరూ ఆ సంబంధమైన వ్యక్తులు. అటువైపు భాగమంతా యాపేతు యొక్క సంతానం. గుర్తుపెట్టుకోండి. తర్వాత చూసినట్లయితే 6వ వచనం, హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కానాను వారు. 2వదిగా హాము కుమారులు. ఈ హాము కుమారులు ఎవరు? కూషు, ఆఫ్రికన్స్, ఆఫ్రికా ఖండం. ఈ ఆఫ్రికా ఖండము వీరందరూ ఎక్కడికి వెళ్ళిపోయారంటే ఇంకొక ప్రాంతానికి వెళ్ళిపోయారు. ఎప్పుడు జరిగింది ఈ సంఘటన? ఎప్పుడు జరిగింది ఇది అంటే, నిమ్రోద్ అనే వ్యక్తి బాబేలు గోపురాన్ని కట్టడానికి సిద్ధమైనప్పుడు, బాబేలు గోపురాన్ని అతను కట్టాలని ప్లాన్ చేస్తున్నప్పుడు, అది మనం 11వ అధ్యాయంలో మనం చూస్తాం. 1వ వచనం, భూమి అంతటా ఒక్క భాష ఒక్క పలుకు ఉండెను. భూమి అంతటా ఒక్క భాష ఒక్క పలుకే, ఇక ఏ భాష లేదు. భాషలు ఎలా వచ్చాయి? ఏ విధంగా వచ్చాయి భాషలు అంటే, భూమి అంతటా ఒకే భాష ఒకే పలుకు ఉండేది. ఆ పలుకు ఏంటి అంటే ఓల్డ్ సమరియన్ లాంగ్వేజ్ అంటారు దాన్ని. ఒకే భాష ఉండేది. ఆ భాష వారు మాట్లాడేవారు. ఒకే పలుకు ఉండేది. అందరూ కూడుకుని ఒక చాటికి వచ్చి ఆరాధిస్తూ, కీర్తిస్తూ, గణపరుస్తున్నారు. కానీ మనసులో ఆలోచన, పెద్ద గోపురాన్ని కట్టుకుందాం, ఒక ఆలోచన చేసుకుందాం అని అందరూ ఒక గోపురాన్ని కట్టుకొని ఇక్కడే ఉందాం అనుకునే పరిస్థితిలో వారు భావిస్తూ వచ్చారు. ఇంకా వారు చేసింది ఏదైనా కూడా మాట మార్చేవాడు ఉండడు. వారు ఇంకా ఏదైనా పాపం చేయొచ్చు. కానీ దేవుడు ఉద్దేశించి, అరే వీళ్ళు ఇక్కడ కట్టుకుంటే వారిలో పాపం పెరిగిపోద్ది, వారు దేవుడికి నాకు గౌరవం ఇవ్వరని భావించి
ఆయన వారిని తారుమారు చేశాడు. అప్పుడు వారు వేరైపోయారు. చూడండి, ఎనిమిది వచ్చిన అలాగే యెహోవా అక్కడి నుండి భూమి అంతటా వారిని చెదరగొట్టి కనుక వారు ఆ పట్టణముకు కట్టుట మానిరి, దానికి బాబేలను పేరు పెట్టారు. కట్టుట మానేశారు. అప్పుడు వారు వేరైపోయారు. మొత్తం భాషలు వేరైపోయినాయి. అక్కడి నుంచో భాషలు వచ్చాయి. మొత్తం ఇంగ్లీష్, హిందీ, తమిళ్, మరాఠీ, తెలుగు, గ్రీక్, ఉర్దూ ఇవన్నీ అక్కడి నుంచే వచ్చాయి. మొట్టమొదటి ప్రపంచంలో భాష సమేరియన్ లాంగ్వేజ్ అంట. ప్రపంచంలో మొట్టమొదటి లాంగ్వేజ్, ఓల్డెస్ట్ లాంగ్వేజ్, యాన్సియంట్ లాంగ్వేజ్ ఏంటి అంటే సమేరియన్ లాంగ్వేజ్. ఆ సమేరియా భాషతోనే అందరూ మాట్లాడుకునేవారు. కొన్ని వేల మంది, లక్షల మంది ప్రజలు. అది తారుమారైపోయింది. అప్పుడు యాపేతు వాళ్ళు సముద్ర మార్గము గుండా వెళ్ళిపోయి వాళ్ళు ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. అలా వేరైపోతూ వచ్చారు. తర్వాత హాము కుమారులు ప్రయాణం చేసుకుంటూ వచ్చు. ఆఫ్రికా, కూషు, కెన్యా, ఈజిప్ట్ ఇవన్నీ ఆఫ్రికా ఖండం. ఈ ఆఫ్రికా ఖండాలకి వారు వలసలుగా మారడం జరుగుతూ వచ్చింది. వలసలుగా మారారు. తర్వాత మూడో కుమారుడు ఉన్నాడుగా, నోవాహుకి మూడో కుమారుడు షేము కూడా కుమారులు పుడుతూ వచ్చారు. షేముకు కూడా చూడండి, షేము 10వ అధ్యాయం 22వ వచనం. షేము కుమారులు ఏలాము, అష్షూరు, అర్పక్షాదు, లోదు, ఆరామను వారు. ఎవరండి? షేము కూడా కుమారులు పుట్టారు. ఏలాము, అష్షూరు, అర్పక్షాదు, లోదు, ఆరాము అనువారు. ఆరాము ఇక్కడ మనం చూస్తున్నాం. ఆరాము అనే పేరు, ఆరామ. ఫస్ట్ రామ్ అనే పేరు ఇక్కడనే మనకు కనబడుతుంది. ఆరామ్ అనే పేరు. ఎవరు వీళ్ళు? షేము కుమారులు. ఎక్కడ ఉన్నారు వాళ్ళు? ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్ దేశము, ఇదంతా వారి యొక్క భూభాగం. అప్పటికి ఇజ్రాయెల్ దేశంలోకి ఎంటర్ కాలా ఇల్లు. షేము కుమారులు ఏలాము, అష్షూరు, అర్పక్షాదు, లూదు, ఆరామను వారు. అష్షూరు దేశం, ఇరాన్, ఇరాక్ అదంతా ఆ ప్రాంతంలో వారందరూ ఉండేవారు. ఇది ఈ ముగ్గురు కుమారుల ద్వారా ప్రపంచమంతా వచ్చేసిందండి. ప్రపంచమంతా వచ్చేసింది. భూభాగం ఏర్పడింది. ప్రజలు వచ్చారు. ఇలా కొనసాగుతూ ఉంది. అప్పటికే అలా కలిగిన పరిస్థితుల్లో చూడండి, ఆదికాండము 11వ అధ్యాయము. షేము వంశావళి ఇది అంటున్నాడు. షేము 100 ఏళ్ల గలవాడై ప్రవాహము గతించిన తర్వాత 2 ఏళ్లకి అర్పక్షాదును కనెను. జలప్రవాహము గతించిన తర్వాత 2 సంవత్సరాలకి అర్పక్షాదును కన్నాడు. అర్పక్షాదును కన్న తర్వాత 500 ఏళ్ళు బ్రతికి కుమార్తెలను కన్నాడు. ఇలాగా అర్పక్షాదు, ఏబేరు, రయు, సెరేగు ఇలా కలుగుతూ అబ్రహాం వచ్చాడు. అబ్రహాం ఎక్కడ పుట్టాడు? చూడండి 27వ వచనం. తేరాహు వంశావళిది. అబ్రహాము నాహోరును హారోను కనెను. హారాను లోతును కనెను. హారాను తాను పుట్టిన దేశం కల్దీల ఊరను పట్టణంలో తండ్రి అయిన తెరాహు కంటే ముందుగా మృతి పొందెను. అబ్రహాం ఎక్కడ పుట్టాడు? ఊరు అనే దేశము. ఆ ఊరు అనే ప్రాంతము ఇప్పటికి ఉంది. అదే మెసపతోమియా అంటారు. మెసపతోమియా మొత్తం మెసపతోమియన్ నాగరికత. ప్రపంచంలో మొట్టమొదటి నాగరికత, ఓల్డెస్ట్ సివిలైజేషన్ అని కొడితే మీకు వచ్చేది మెసపతోమియన్ సివిలైజేషన్ వస్తుంది. మొట్టమొదటి అక్కడే ఏర్పడింది. దేవుడు అక్కడే ఏర్పాటు చేశారు. ఆదామును అక్కడే పుట్టించాడు. అక్కడి నుండే సమస్తం కలిగింది. అక్కడ వారు సివిలైజేషన్ ఊరు. మొట్టమొదటిగా అబ్రహాము సూర్యుని ఆరాధించేవాడు, సూర్యుని నమస్కరించేవాడు. దేవుడు ఎవరో తెలియదు, ఎలా ఉంటాడో తెలియదు, దేవుడు చూడలేదు. కాదు సూర్యుడే దేవుడు. సూర్యుడు వెలుగుతున్నాడు కాబట్టి, మంచిగా ప్రకాశిస్తున్నాడు కాబట్టి, సూర్యుడు వెలిగిస్తున్నాడు కాబట్టి సూర్యుడు దేవుడుగా భావించి సూర్యుని ఆరాధించడం స్టార్ట్ చేసి సూర్యదేవత. అందుకే ఆ ప్రాంతంలో సూర్యదేవత విగ్రహాలు చాలా ఉంటాయి. ఇరాన్, ఇరాక్ ఆ ప్రాంతాలు, ఆ యొక్క అష్షూరియన్ కంట్రీ అదంతా మెసొపొతేమియా ప్రాంతం.
అలా మెసొపొతేమియా ప్రాంతంలో మొట్టమొదటి సివిలైజేషన్ మెసొపొతేమియా. ప్రపంచంలో మొట్టమొదటి అక్కడి నుంచే నాగరికత ఆరంభమైంది. అలా అలా అందరూ వీరి యొక్క సంతానం, ఈ షేము సంతానము విస్తరిస్తూ 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 అక్కడక్కడ గుడారాలు వేసుకుంటూ వచ్చారు. ఎక్కడికి వచ్చారు వాళ్ళు? ఏ ప్రాంతానికి వచ్చారంటే చిన్నగా వారు గల్ఫ్కి వచ్చేసారు. గల్ఫ్ నుంచి ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్ వచ్చారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ వచ్చారు. పాకిస్తాన్ దగ్గర సింధు నది ఉండేది, సింధు నది. ఆ సింధు నది దగ్గర గుడారాలు వేసుకున్నారు. అక్కడనే ఉండేవారు, అక్కడే నివసించేవారు. అక్కడ నివసిస్తూ ఆ ప్రాంతంలో వారు గుడారాలు వేసుకుని అక్కడ విస్తృతంగా విజృంభిస్తూ వచ్చారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వీరందరూ ఎవరు? అసలు సింధు నాగరికత వేసుకునేవారు. అలా ఆ తర్వాత భూభాగం ఇండియా, సింధు నాగరికత పక్కన ఉన్నవారిని సింధు, అలానే వచ్చిన పదమే హిందూ అనే పదం. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇండస్, హిందూ అనేది ఒక మతం కాదు. హిందూ అనేది సింధు అనే పదం నుంచి పుట్టుకొచ్చింది హిందూ అనే పదం. ఇండస్, అందుకే ఇండియన్స్ అంటారు. ఇండియన్స్ అంటే ఇండస్, మనం ఇండియా, సింధు నాగరికత వారిగా మనం ఉన్నాం. అలా వచ్చిన వారి షేము సంతానమే మనం అందరం. అలా వచ్చి 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 భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఏర్పడుతూ వచ్చాయి. ఆదికాండం 25వ అధ్యాయము 20వ వచనంలో ఇస్సాకు పద్దనరాములో నివసించి సిరియావాడైన బెతుయేలు కుమార్తెను సిరియావాడైన లాబాను సహోదరి రిబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరాలుగాడు వాడు. ఇస్సాకు పద్దనరాముకు వెళ్ళాడు. ఎక్కడుంది పద్దనరాము? పద్దనరాము ఉన్న ప్రదేశము ఇరాక్, ఇరాన్, ఆ ప్రదేశాల్లో పద్దనరాము ఉండేది. ఈ పద్దనరాము అనే పదం, పద్దనరాము ఎలా వచ్చింది? పదము ఆరాము నుంచి వచ్చింది. ఈ పదాలు ఆరాము అనే పదాలు, ఈరాము, హీరాము. బైబిల్లో రాము రాము అనే పదాలు మీరు చాలాసార్లు చూస్తారు, గుర్తుపెట్టుకోండి. పద్దనరాము అనే రాము అనే ఒక పదములో పేరును పద్దనరాము అనే పేరు, ఒక వ్యక్తి యొక్క పేరును అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ వచ్చింది, కలగచేయడం జరుగుతూ వచ్చింది. అప్పటికి మన భారతదేశంలో చిన్నగా సివిలైజేషన్ జరుగుతూ ఉంది. అప్పటికే వారు ఆఫ్ఘనిస్తాన్ ఆ ప్రాంతానికి వచ్చిన వారు. మొట్టమొదటిగా సివిలైజేషన్ భారతదేశంలో స్టార్ట్ కాలేదు. మీరు గూగుల్లో వెతకవచ్చు. యాన్సియంట్ సివిలైజేషన్ వచ్చేసి మెసొపొతేమియా సివిలైజేషన్. మన భారతీయులందరూ అక్కడి నుంచి వచ్చిన వారే. రాము అనే పదము అక్కడి నుంచి వచ్చిందే, రాము అనే పదం. చూద్దాం ఇంకా. అయితే చూడండి, యాకోబు పద్దనరాముకు వెళ్ళాడు. పద్దనరాములో అక్కడే ఉన్నాడు. పద్దనరాములో ఉంటూ అక్కడ మోసం చేస్తే మరలా కానానికి వచ్చేసాడు. తర్వాత చూస్తే చూడండి, సంఖ్యాకాండం 16వ అధ్యాయం 24వ వచనంలో, సంఖ్యాకాండము 16:24, కోరాహు దాతాను అభిరాముల యొక్క నివాసముల చుట్టుపక్కల నుండి తొలగిపోవడని జనసమూహంతో చెప్పుము. కోరాహు, దాతాను, అభిరాము. రాము అనే పదం అభిరామ్, మన యొక్క భారతదేశంలో అభిరాముడు అనే పదాలు మనం చూస్తూ ఉంటాం. అభిరామ్ ఎప్పుడు జరిగింది? క్రీస్తు పూర్వము 2500 సంవత్సరాల క్రితము మోషే దినాల్లో జరిగింది. అప్పటికే అసలు భూమి పుట్టి ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు అయింది అంటే కొన్ని వేల కోట్ల సంవత్సరాలని మనకు ఆధారాలు చెప్తున్నాయి. కానీ మనిషి పుట్టి ఎప్పుడు పుట్టాడు? మనిషి కేవలం 8 లేక 9 వేల సంవత్సరాలు అంతే. 8 లేక 9 వేల సంవత్సరాలు అంతే మనిషి పుట్టి. ఇక దానికి మించి లేదు. మనకు చరిత్ర ఆధారాలు చెప్తా ఉన్నాయి, చరిత్ర ఆధారాలు ఖచ్చితంగా వివరిస్తూ ఉన్నాయి. రాము అనే పదము ఆరాము ఎవరు? షేము యొక్క కుమారుడు. ఆ రాము నుంచే వచ్చిందే. వీరందరూ అక్కడ బాబేలు దగ్గర డివైడ్ అయిపోయినప్పుడు వీరందరూ భారతదేశంలో ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను ఆ ప్రదేశాలకు వచ్చారు. మన భారతదేశంలో
ప్రదేశాలు అడుగుపెట్టా. రాము అనే పదాన్ని మరచిపోలే. రాము అనే పదాన్ని అలానే పట్టుకున్నారు. అలానే రాము అనే ఒక పదాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈరోజు రాముడు అని మనం వింటున్నాం పేరు. ఆ రాము అక్కడ మొట్టమొదటిగా ఆరాము అనే పదం నుంచి వచ్చిందే ఈ రాము. ఇంకా చాలా ఉన్నాయి. ఈ రాము అనే పదము ఇది ఎక్కడ కనిపించదు మనకి. కేవలము ఆ ప్రదేశాల్లో ఉన్నవారే. ఇజ్రాయెల్ దేశంలో రాము అనే పదం చాలాసార్లు మనకు కనపడుతుంది. నేను మీకు చూపిస్తాను ఆ పదాలను ఎక్కువసార్లు. సంఖ్యాకాండం 26:29, సంఖ్యాకాండం 26:39. అహీరామీలు అహీరాము వంశస్థులు, అహీరాము వంశస్థులు, రాము అహీరాము వంశస్థులు అనే మాట మనము ఇక్కడ చూస్తా ఉన్నాం. 7,000 సంవత్సరాల మధ్యలో స్టార్ట్. భారతదేశం సివిలైజేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే మ్యాక్సిమం 3,000 సంవత్సరాలు, క్రీస్తు పూర్వము 3,000 సంవత్సరాలు స్టార్ట్ అవుతుంది. అది దాదాపుగా 7,000 సంవత్సరాలని చెప్పడం జరుగుతూ వచ్చింది. చరిత్ర ఆధారాలు చెప్తున్నాయి 7,000 లేక 6,000 సంవత్సరాల మధ్యలో ఉందని మనము గ్రహిస్తా ఉన్నాం. హెబ్రోను రాజు అయిన యాహామునొద్దకు, ఎర్మూతు రాజు అయిన పీరామునొద్దకు, పీరాము రాము అనే పదాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఎక్కువగా రాము అనగా ఏంటంటే విజ్డమ్, జ్ఞానము. ఆ జ్ఞానం అనే పదాన్ని వారు పెట్టుకుంటూ వచ్చారు. ఆ పదాన్ని వారు విస్తూరంగా వాడుతూ వచ్చారు. యెహోషువ 13:27 లోయలో బెతారాము, బేతారాం అనే పదం ఇక్కడ మనం కనబడతా ఉంది. ఋతు 4:19 ఎస్రోను రామును కనెను. ఋతు గ్రంథం, ఋతు అనే ఒక స్త్రీ ఉండేది, మోయాబురాలేమా. ఆ మోయాబురాలైన స్త్రీ ఇక్కడ మనం చూసినట్లయితే వంశావళి గురించి చెప్తున్నాడు ఆయన. అసలు ఈ వంశావళి ఎలా వచ్చింది, ఏ విధంగా వచ్చింది అని చూస్తే, హెస్రోను రామును కనెను, రాము అమినాదాబు కనెను, అమినాదాబు నయోస్తాను కనెను, నయోస్తాను సెల్మాను కనెను, సెల్మాను బోయాజును కనెను, బోయాజు ఒబేదును కనెను, ఒబేదు యెషయాను కనెను, యెషయా దావీదు కనెను, దావీదు యేసుక్రీస్తు యొక్క వంశం వారు. ఇది చరిత్ర. రామును కండం జరుగుతూ వచ్చింది. పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది షేము యొక్క కుమారుల పేరే ఆరాము. ఆరాము నుంచి ఇంకా మర్చిపోవట్ల వారు. అదే కొనసాగించబడుతుంది, అదే విస్తృతంగా వాడబడతా ఉంది మెసొపొతేమియా ప్రాంతంలో. 2 సమూయేలు 5:11 5:11 తూరు రాజుకు హీరాము, తూరు రాజైన హీరాము అనే పదాన్ని కూడా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. హీరాము. తర్వాత ఇంకా 2 సమూయేలు 8:10 హదేదు జెరునకు తోయికి యుద్ధములు జరుగుచుండెను గనుక దావీదు హదేజెరుతో యుద్ధము చేసి అతను ఓడించి విండుట తోయి విని తన కుమారుడు ఏరాము చేతికి వెండి బంగారు ఇత్తడి వస్తువును కానుకలుగా అప్పగించి. ఏరాము. బైబిల్లో ఇన్ని రాములు ఉన్నారా, ఇన్ని రాముళ్ళు ఉన్నారంటే ఆశ్చర్యం వేస్తా ఉంది కదా. చూడండి ఇంకా చాలా వస్తాయండి. 2 సమూయేలు 10:16 దావీదు దృష్టికి మనం హేయపరుచుకుంటే అమ్మోనీలు గ్రహించి దూతలను పంపి బెత్రహాబుతో ఆరాము శోబాతుతో చేరిన సిరియన్ల నుండి 20,000 మంది కాల్బలమును మయాకారాజు వద్ద నుండి. ఆరాము అనే మాట మనం ఇక్కడ ఉంటున్నాం. మరలా 2 సమూయేలు 20:24 అదోరాము వెట్టి పనులు చేయవారి మీద అధికారి అయ్యండి. అదోరాము దావీదు యొక్క రాజ్య విస్తరణలో ఈ భాగంగా పేరు అదోరాము అనే పేరు చెప్పడం జరుగుతూ వచ్చింది. 1 రాజులు 5:1 తర్వాత తూరునకు రాజైన హీరాము. ఎన్ని పేర్లండి, రాము అని పేర్లు, ఎన్ని పేర్లు వచ్చాయి. ఇలా మనం చూసుకుంటూ పోతే అనేక విషయాలు. తర్వాత 1 రాజులు 15:18 కాబట్టి ఆస యెహోవా మందిరపు ఖజాన్లో ఉన్న రాజనగరు యొక్క ఖజాన్లో శేషించిన వెండి అంతయు బంగారం అంతయు తీసుకుని తన సేవకుల చేతకు అప్పగించి హిజ్నోకు పుట్టిన తిబ్రిమ్మోను కుమారును దమస్కోలో నివాసం చేయించు ఆరామునకు రాజునైన బెన్హదాదు పంపి మనవి చేసింది. ఆరామునకు రాజు ఎవరు? బెన్హదాదు. ఆరామునకు దేశం, ఒక ప్రాంతం, ఒక పట్టణం అక్కడ ఉంది.
ఒకటో రాజులు 16:34. అతని దినములలో బెతీలీయుడైన హీయోలు ఎరికో పట్టణమును కట్టించెను. అతడు దాని పునాది వేయగా అభిరాము అను దాని జ్యేష్ఠ పుత్రుడు చనిపోయెను. ఇంకొక పేరు అభిరామ్. అభిరామ్ అనే ఒక పేరు, ఇంకొక రాము అనే పేరు కనబడుతుంది కదా మనకు అక్కడ. ఎందుకు ఇంత ప్రాముఖ్యత అంటే, మొట్టమొదటిగా షేము వంశావళిలో ఆరాము అనే పేరు ఉంది. ఆ ఆరాముల దగ్గరనే అబ్రహాము వంశం, తర్వాత ఇంకా అనేక వంశాలు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఇలా ఒక్కొక్కరు కలుగుతూ వచ్చారు. పేరు రాము అనే పేరు మాత్రం అక్కడ పక్కన పెట్టుకున్నారు. రాము అనే పేరు ప్రత్యేకంగా అక్కడ వాడుతూ వచ్చారు వారు ఆ పేరుని. చాలా పేర్లు ఉన్నాయి. 2 రాజులు 3వ అధ్యాయం 6వ వచనం. 2 రాజులు 3వ అధ్యాయం 1. ఆహాబు కుమారుడైన యెహోరాము. 2 రాజులు 3:6. యెహోరాము షోమ్రోను నుండి బయలుదేరి, యెహోరాము మనం చూస్తూ ఉంటాం. ఈ యెహోరామునే సిరియాకు తీసుకెళ్ళిపోయారు. 2 దినవృత్తాంతంలో 21:10. కాగా నేటి వరకు జరిగినట్లు ఎదోమీయులు యూదావారి చేతి కింద నుండి తిరగబడిరి. యెహోరాము తన పితరుల దేవుడైన యెహోవాను విసర్జించిన ఆ కాలమందు లిబ్నాయ అతని చేతి కింద తిరగబడెను. యెహోరాము. ఎంత ప్రాముఖ్యత! ఇదే మాట మనం చూస్తే మత్తయి సువార్తలో కూడా రాయబడింది. మత్తయి సువార్తలో 1వ అధ్యాయం 4వ వచనం. పెరేసు యెస్రోము కనెను, యెస్రోము ఆరామును కనెను, ఆరాము అమ్మినాదాబు కనెను, అమ్మినాదాబు నయోసాను కనెను. మత్తయి 1వ అధ్యాయము 8వ వచనం. ఆసా యెహోషాపాతును కనెను, యెహోషాపాత్ యెహోరామును కనెను. లూకా 3:3. నయస్సు అమినాదాబు కనెను, అమినాదాబు ఆరాముకు. ఈ ఆరాము పదం వదిలిపెట్టట్లా. ఇదే పదము మనం చూస్తా ఉన్నాం. ఆరాము షేము కుమారుడైన ఆరాము కదండి. షేము కుమారుడైన చూద్దాం. షేము కుమారుడు ఆరాము, రాము అనే పేరును మనం చూస్తున్నాం. మరి ఈ భారతదేశంలో ఉన్న రాము అనే పేదం, రాముడు, ఈరోజు చాలా మంది రాముణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు, గౌరవిస్తున్నారు. ఎలా వచ్చిందంటే అక్కడి నుంచి వచ్చిన పదాలే పేర్లు. వారు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ నివాసం చేశారు. వారి యొక్క వంశస్థులు వారందరూ ఇక్కడ ఉన్నవారే. ఈరోజు అయోధ్యలో వారు రాముడు పుట్టిన స్థలమని వారు అక్కడ ఒక పెద్ద ఆలయాన్ని కడుతూ వచ్చారు. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ నివసించిన వారే వారి యొక్క పితరులు, వారి వంశం. ఈరోజు నేను కూడా ఎవరి వంశం? మనం షేము వంశం. మనం షేము వంశ గోత్రముకు సంబంధించి, షేము వంశానికి సంబంధించిన వ్యక్తులు మనం అందరం. భారతదేశంలో ఉన్న వారందరూ, భారతదేశం వల్లే కాదండి, చైనా, శ్రీలంక, అటు వెళ్తే రష్యా, అందరూ కూడా ఈ యొక్క వింగ్ అంతా షేము వంశం. అబ్రహాము, దేవుడు అబ్రహాముని ఇదిగో చూడు నక్షత్రాలుగా చేసేస్తా అన్నాడు. ఎంత పెద్ద సంతానమో తెలుసా? ఎంత పెద్ద సంతానము మంది. షేము వంశానికి దేవుడు గొప్ప సంతానం ఇచ్చాడు. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం అది, నీ పిల్లల్ని ఇలా చేస్తానని దేవుడు చెప్తూ వచ్చాడు. అంత ఉన్నతమైన స్థితిలోకి దేవుడు తీసుకెళ్తూ వచ్చాడు. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానమే కాదు, దేవుడు షేమును ఆశీర్వదిస్తూ వచ్చాడు, షేమును దీవిస్తూ వచ్చాడు. అందుకే రాయబడింది ఇక్కడ మనకు 9వ అధ్యాయము 18వ వచనం. ఓడల నుండి వచ్చిన వారు నోవాహు కుమారులు షేము, హాము, యాపేతును వారు. హాము కానానుకు తండ్రి. ఈ ముగ్గురు నోవాహు కుమారులు. వీరి సంతానం భూమి అంతటా వ్యాపించెను. వీరి సంతానమే భూమి అంతటా వ్యాపించింది. ఇక మన భారతదేశంలో చెప్పినట్లుగా, చాలా మంది భావించినట్లుగా తలలో నుంచి వచ్చారండి ఒకరు. బ్రహ్మ సృష్టించాడు మనల్ని. తలలో నుంచి ఒకరు, నోట్లో నుంచి ఒకరు వచ్చారు, భుజాల్లో నుంచి, తొడల్లో నుంచి, పాదాల నుంచి. ఇదంతా కాదు, చరిత్ర చెప్తుంది సాక్ష్యం. భారతదేశం ఎప్పుడు ఏర్పడింది? భారతదేశం ఏర్పడింది? భారతదేశము ఏర్పడి కేవలము 3000 సంవత్సరాలు, క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితం భారతదేశం ఏర్పడింది. మొట్టమొదటి సివిలైజేషన్ వచ్చేసి మెసొపొతేమియా, తర్వాత ఆఫ్రికా సివిలైజేషన్ మొత్తం. థర్డ్ మన భారతదేశం ఏర్పడింది. అక్కడి నుంచే చైనా వాళ్ళు వచ్చారు. మన భారతదేశం నుంచి చైనా వాళ్ళు, రష్యా, నార్త్ అమెరికా, కొరియా, ఈ విధంగా వెళ్తే అంతా ఈ భారతదేశ మూలాలు మొత్తం. రాము అనే పదము మనం చూస్తున్నాం. అక్కడ వారి యొక్క పితరులు, రాముడి యొక్క పితరులు ఎవరున్నారో వారు ఇక్కడ వచ్చి నివసించిన వారే.
అబ్రహాము సంతానం మనకు కనబడుతుంది, ఆరాము కనబడతా ఉన్నాడు. ఆ ఆరాము సంతానమే ఇక్కడ అంత విస్తృతంగా విజృంభించడం జరుగుతూ వచ్చింది అనేది నాకున్న ఒక ఆలోచన, నాకు ఉన్న ఒక ఆలోచన నేను మీకు వివరిస్తాను, తెలియజేస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, భారతదేశంలో ఉన్న ప్రజలు, భారతదేశంలో భాగాలు అన్నీ ఆ ముగ్గురి ద్వారా వచ్చినాయి. భారతదేశమే కాదు, అమెరికా, రష్యా, చైనా మొత్తం అక్కడి నుంచి వచ్చింది. చరిత్ర ఆధారాలు చెప్తున్నాయి. బైబిల్ కాదు అనుకుంటే గూగుల్లోకి వెళ్ళి మీరు సెర్చ్ చేయవచ్చు. ఎప్పుడు భారతదేశం ఏర్పడింది, ఎప్పుడు భారతదేశం కలుగుతా వచ్చింది అని మనము చూసుకోవచ్చండి. చూసుకొని తెలుసుకోవచ్చు మనం వాటిని. కానీ ఆలోచించిన విషయాలు, చాలా విషయాలు మనకు తెలుస్తాయి, గమనించవచ్చు. మనం ఆ ఉద్దేశాలను తెలుసుకొని ఏది నిజం, ఏది యొక్క ఉన్న అబద్ధము అని తెలుసుకొని విధానం మనం కలిగి. కాబట్టి రాబోయే దినాల్లో మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, యెహోవా దేవుడు సమస్తాన్ని కలగజేశాడు, సమస్తాన్ని ఆయన పుట్టిస్తూ వచ్చాడు. అందుకే మరలా యేసుక్రీస్తు ప్రభువారు ఇజ్రాయెల్ దేశంలో ఆయన పుట్టడం జరుగుతూ వచ్చింది. ఇజ్రాయెల్ దేశంలో పుట్టి సర్వమానవుల పాపము కొరకై ఆయన మరణించి జరిగింది. అందుకే ఆ దినాల్లో సూర్యుని ఆరాధించేవారు. భారతదేశం వాళ్ళు కూడా ఇప్పటికీ సూర్యుని ఆరాధిస్తూ ఉన్నారు. అబ్రహాము సూర్యుని ఆరాధించేవాడు, సూర్య నమస్కారం చేసేవాడు, సూర్యుని గణపరిచేవాడు. అబ్రహాం ఆ సంబంధం అందరు. కానీ తర్వాత ఆ ప్రాంతంలో వారందరూ దేవుడు తెలియక ఆరాధిస్తున్నప్పుడు అబ్రహాం వారికి తెలియచేయడం జరిగింది, వారు దేవుని గురించి ప్రకటించడం జరిగింది. కానీ వారు ఆ యొక్క విగ్రహారాధన మాత్రము మానలేదు. సూర్యుని ఆరాధిస్తారు, చెట్లను ఆరాధిస్తారు, పుట్టలను ఆరాధిస్తారు. ఆ విధంగా అనేక మందిని ఆరాధించేవారు మెసొపొతామియా ఉన్నవారు. వాళ్ళే కాదు, గ్రీకులో ఉన్నవారు కూడా, వారే కాదు, కూషులో ఉన్నవారు కూడా, వారే కాదు, భారతదేశంలో ఉన్నవారు, చైనా వారు, అందరూ అలా ఆరాధించేవారే. దేవుడు తెలియదు కాబట్టి ఇదిగా కనపడేదే దేవుడని వారు దేవుణ్ణి ఏ పేరున పిలిచినా తప్పులేదని ఆరాధిస్తూ వచ్చారు. కానీ యేసుక్రీస్తు ప్రభు యెహోవా దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని భూమి మీదకి రప్పివ్వడం జరిగింది. ఆయన పుట్టి సర్వమానవుల పాపముల కొరకై ఆయన ఎంతో త్యాగం చేయడం జరిగింది. అందుకే గెడ్లను, మేకలను అక్కడ వధించేవారు వారు. అబ్రహాము కూడా, పితరులు కూడా అంతవరకు, యేసుప్రభు రానంత వరకు బలులు అర్పించేవారే. మన భారతీయులు కూడా బలులు అర్పించేవారు, బలులు అర్పించి ఆరాధిస్తే వచ్చేవారు. ఆ దినాల్లో అందరూ చాలా మాంసాహారులు, వాళ్ళందరూ మాంసాహారాన్ని వారు తినేవారు, వేటాడడం నేర్చుకునేవారు. అందుకే రాముని యొక్క స్వరూపము, చేతిలో విల్లు, బాణము, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. వారి పితరులు వారికి అలా నేర్పిస్తూ వచ్చారు, అలా చేస్తూ వచ్చారు వారు. అందుకే రాము అనే పదాన్ని నేను ఈరోజు ప్రత్యేకంగా మీకు తెలియజేస్తున్నాను. రాముడు వారి సంతానము, మనము ఆ సంతానం ఎక్కడి నుంచి వచ్చామంటే నోవాహు యొక్క 3 కుమారుల నుంచి వచ్చిన వారమే మనమందరం. ఈ ప్రపంచమంతా భాషలన్నీ ఎలా వచ్చినాయంటే ఆ దినాన బాబేలు గోపురం దగ్గర జరిగిన సంఘటన, బాబేలు గోపురం జరిగిన సంఘటన, దాని ద్వారా జరిగిన తర్వాత రాబోయే దినాల్లో మహాబాబేలు కలుగుతుంది, మహాబబులోను కలగబోతుంది. పాపములో ప్రజలు జీవిస్తా ఉన్నారు, నిజమైన దేవుడు ఎవరు తెలుసుకోలేని పరిస్థితిలో ఉంటూ వచ్చారు. కాబట్టి నిజమేంటో, సత్యమేంటో గ్రహించవలసిన బాధ్యత మన మీద ఉందండి. తెలుసుకోనండి. మన భారతీయులందరూ ఒక 3 సంతానం నుంచి వచ్చిన వారందరూ యెహోవా దేవుడే ఆదామును కలగజేశాడు. ఆయన చెప్పిన ప్రతి మాట ఇప్పటికీ, ఆయన చెప్పిన మాట మెసొపొతామియా ఇప్పటికీ ఉంది. చరిత్ర ఆధారాలు నేను చెప్తున్నాను మీకు. మెసొపొతామియా ఇప్పటికీ ఉంది, అరారాతు పర్వతం ఇప్పటికీ ఉంది, చెప్పబడిన ఈజిప్ట్ ఇప్పటికీ ఉంది, కూషు నాగరికత ఇప్పటికీ ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చదవండి. ప్రతిదానికి అక్కడ సమాధానం ఉంటుంది. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదికి పంపించబడిన దేవుని కుమారుడిగా ఉండి ఆయన నీ కొరకు, నా కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టారు. యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపలను మనల్ని కడిగి పవిత్రపరుస్తుంది. సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణ అవశ్యం, తద్రక్తం పుణ్యదాన బలియాగమని మన యొక్క భారతీయ గ్రంథాల్లో కూడా రాయబడుతూ వచ్చాయి. ఈ సాల్వేషన్ జరిగేది, రక్షణ దొరికేది యేసుక్రీస్తు వలన మాత్రమే జరుగుతుంది.
బైబిల్లో వీటి గురించి ప్రత్యేకంగా అనేక విషయాలు రుజువులతో కూడా నేను మీకు వివరిస్తూ వచ్చాను. జాగ్రత్తగా గమనించండి. దేవుని రాకడ చాలా దగ్గరగా ఉంది. మన పాపాలను ఒప్పుకొని పరిశుద్ధంగా ఉండటం వలన మనం పరలోకము చేరగలము. ఇంకా చాలా సంఘటనలు ఉన్నాయి. కాబట్టి ఎవరిని విమర్శించకుండా, ఎవరిని ఏమనకుండా కేవలం వీటిని సమాధానంతోనే మేము తెలియజేస్తూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్.